మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. అప్పుడు మా వీడియోలు మేము పెట్టిన వెంటనే మీకు వస్తాయి. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం కృష్ణపక్షం పుష్యమాసం హేమంత ఋతువు శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:32. సూర్యాస్తమయం సాయంత్రం 5:30. చంద్రోదయం జనవరి 9 రాత్రి 11:15. చంద్రాస్తమయం జనవరి 10 ఉదయం 11:15. నక్షత్రం ఉత్తర ఫాల్గుని జనవరి 8 గురువారం మధ్యాహ్నం 12:24 నుండి జనవరి 9 శుక్రవారం మధ్యాహ్నం 1:40 వరకు. తదుపరి హస్త జనవరి 9 శుక్ర మధ్యాహ్నం 1:40 నుండి జనవరి 10 శనివారం మధ్యాహ్నం 3:39 వరకు. తిథి కృష్ణపక్ష షష్ఠి జనవరి 8 గురువారం ఉదయం 6:33 నుండి జాన్ 09 శుక్రవారం ఉదయం 7:05 వరకు. తదుపరి కృష్ణపక్ష సప్తమి జనవరి 9 శుక్ల ఉదయం 7:05 నుండి జనవరి 10 శనివారం ఉదయం 8:24 వరకు. కరణ వనిజ జనవరి 8 గురువారం సాయంత్రం 6:43 నుండి జనవరి 9 శుక్రవారం ఉదయం 7:05 వరకు. తదుపరి విష్టి జనవరి 9 శుక్రవారం ఉదయం 7:05 నుండి జనవరి 9 శుక్రవారం రాత్రి 7:39 వరకు. యోగ శోభన జనవరి 8 గురువారం సాయంత్రం 5:25 నుండి జనవరి 9 శుక్రవారం సాయంత్రం 4:55 వరకు. తదుపరి ఏటిగండ జనవరి 9 శుక్రవారం సాయంత్రం 4:55 నుండి జనవరి 10 శనివారం సాయంత్రం 4:58 వరకు. శుభకాలం ముందుగా అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. అమృత్కాల్ ఉదయం 6:05 నుండి ఉదయం 7:46 వరకు. బ్రహ్మ ముహూర్తం వేకువజామున ఉదయం 4:56 నుండి ఉదయం 5:44 వరకు. అశుభ కాలం ముందుగా రాహుకాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. యమగండ మధ్యాహ్నం 2:45 నుండి సాయంత్రం 4:08 వరకు. గుళిక ఉదయం 7:54 నుండి ఉదయం 9:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:44 నుండి ఉదయం 9:27 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:07 వరకు. వర్జ్యం రాత్రి 10:46 నుండి రాత్రి 12:30 వరకు. సూర్యుడు ఏ రాశిలో సంచారామో తెలుసా ఫ్రెండ్స్? అదేనండి, ధనుస్సు రాశిలో సూర్యుడు సంచరిస్తాడు. చంద్రుడు ప్రయాణం కన్యా రాశి ద్వారా చంద్రుడు ప్రయాణిస్తాడు. చంద్రబలం ఈ క్రింది రాశి వారికి 10 జనవరి 2026 అనగా శనివారం ఉదయం 6:32 వరకు మంచి చంద్రబలం ఉంటుంది. చంద్రబలం ఉన్న రాశులు: మేష రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి మరియు మీనరాశి.